మనకి పాతది రావాలి, కొత్తది రావాలన్నప్పుడు పాతదంటూ కొత్త మాటలు ఏమైనా ఉన్నాయా? అది మన గుళ్ళో అంటే పాతదంటే వేదాలు, వేదాలంటే మంత్రాలు, మంత్రాలంటే మనకి ఇవాళ భావన ఏమిటంటే ఏదో గుళ్ళో పూజలకి, లేదా ఓ ఉపనయనానికో, ఓ వివాహానికో, లేదా ఎవరైనా పోయినప్పుడు వీటికే మంత్రాలు ఉంటాయనే భావన, లేదా యజ్ఞాలు, యాగాలు, దేవతలు వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. ఇలాంటి వాటికి సంబంధించి తప్ప ఈ లోకానికి సంబంధించి అందులో ఏమీ ఉన్నట్టుగా మేము అనుకోవట్లేదు అనే భావన ఏర్పడిపోయింది. కాదయ్యా, అందులో నీ ఫిజిక్స్ ఉందయ్యా, మ్యాథమెటిక్స్ ఉందయ్యా, కెమిస్ట్రీ ఉందయ్యా, స్పేస్ సైన్స్ ఉందయ్యా, మెడిసిన్ ఉందయ్యా, కంప్యూటర్ సైన్స్ ఉందయ్యా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందయ్యా. నీకు ఏం కావాలో చెప్పు, వెతుకుదాం అందులో. మనకి తెలియనంత మాత్రం అందులో లేదని అనుకోకు, నీకు తెలియకపోవచ్చు. తెలియకపోతే అది లేదని అనుకో, నాకు తెలియదని చెప్తుండు. ఓకే, అది అది అదే తెలుసున్నటువంటి వాళ్ళని ఆశ్రయిద్దాం, పండితులను ఆశ్రయిద్దాం. వాళ్ళకి సంపూర్ణంగా తెలియదు, వాళ్ళు ఒక యాంగిల్లోనే చూసి ఉండొచ్చు. వాళ్ళ విద్యా విధానం అలా ఉండేది. వాళ్ళని కాస్త ప్రార్థించి, అయ్యా దీనికి రెండో అర్థం చెప్పచ్చా, మీ పదాలకి అడ్డం కాకుండా దీన్ని చెప్పచ్చా, వాళ్ళు అన్బయాస్గా చెప్తారు.